సో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో సికింద్రాబాద్ ఎంపీగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? సికింద్రాబాద్ ఎంపీగా నేను కిషన్ రెడ్డి అనుకుంటున్నాను. గెలిచేది బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ ఎందుకు సార్? బీజేపీ ప్రభుత్వం పాలన బాగా చేస్తుంది, అందువలన. అంటే లోకల్లో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి బీజేపీ పడే అవకాశం ఉందంటారా? పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను మోడీ పరిపాలన వల్ల. మోడీ పరిపాలన 10 సంవత్సరాలు చేశారు, చాలు మాకు కాంగ్రెస్ కావాలంటున్నారు, దానికి మీరేమంటారు? తను వచ్చినప్పటి నుంచే బాగా చేస్తున్నాడు కాబట్టి మోడీయే గెలుస్తాడు అనుకుంటున్నాను. కాంగ్రెస్ స్టేట్ పరంగా వచ్చింది కానీ సెంట్రల్లో రాదనుకుంటున్నాను. సో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి సార్ తెలంగాణలో. ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం? ఎక్కువ బీజేపీకే వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ గెలిచింది కాబట్టి. బీఆర్ఎస్ లేదు కాబట్టి బీజేపీకి వస్తుంది అనుకుంటున్నాను, లేకపోతే బీఆర్ఎస్కే వచ్చి ఉండేది. బీఆర్ఎస్ ఉంది కానీ వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా. ఎందుకు అంత వ్యతిరేకత జనాల్లో సడన్గా ఒక్కసారిగా వ్యతిరేకత? ఎందుకంటే వాళ్ళు సిటీని డెవలప్ అయితే చేశారు కానీ పల్లెటూరులను డెవలప్ చేయలేదు, అందువల్ల. తెలంగాణ అంటే ఒక సిటీ కాదు, అన్ని కలిపితేనే తెలంగాణ అంటారు. అన్ని కలిపితేనే తెలంగాణ, కరెక్ట్గా చెప్పారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ సికింద్రాబాద్ నుంచి ఎంపీకి మీరు ఎవరిని గెలిపించుకుంటారు? పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి అంటే కిషన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటున్నాను. బీజేపీ నుంచి. ఎందుకు బీజేపీ ఎందుకు సార్? అదే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, మోడీ గారే ఉండాలి కరెక్ట్గా అయితే. ఎందుకంటే మోడీ గారు ఉన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా, ఎన్నో మార్పులు చూస్తున్నాము. ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రామ్ మందిర్ కానీ, అదైతే అన్నిటికంటే పెద్ద 500 సంవత్సరాల నుంచి చేయలేకపోయినాం రామ్ మందిరం. ఆర్టికల్ 370 అనుకోవచ్చు. అన్ని విషయాలు బీజేపీ వస్తే మంచిది అంటారు. బీజేపీ మోడీ గారే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా రావాలని నేనైతే అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అంటే జనం ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించారు, సో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటున్నారు, దానికి మీరేమంటారు? 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చూసాం కదా మనం. 60 ఏళ్లలో లేని మార్పులు బీజేపీ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వంలో చూసాం కదా. ఇవన్నీ ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు రైస్ కానీ ఇప్పుడు 29 రూపీస్ రైస్ కూడా ఇస్తున్నారు. లాక్డౌన్లో మనం చూసాం కదా, లాక్డౌన్లో 29 రూపీస్ రైస్ అందుతున్నాయా సార్? కొంచెం మార్కెట్లో వస్తున్నాయి ఇప్పుడు, తీసుకుని వెళ్తే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్లో మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చారు కదా. నా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? కిషన్ రెడ్డి, శివం రోడ్డు, అది యూనివర్సిటీ దగ్గర. ఎందుకు కిషన్ రెడ్డి గారు ఎందుకు? ఎందుకంటే ఆడ పరిపాలన బాగుంది, రోడ్లైనా ఏదైనా క్లీనింగ్ అయినా అందుబాటులో ఉంటారు. ఏమన్నా జరిగినా అంటే ఒకసారి ఉంటారు కదా లీడర్లు కింద, వాళ్ళకి చెప్తే ఎమ్మటి యాక్షన్ తీసుకుంటారు. అందు గురించి నేను కిషన్ రెడ్డికి ఇస్తాను. కాంగ్రెస్కి ఎందుకు వేయరండి ఇప్పుడు? ఎందుకంటే ప్రజెంట్ అదే ఉంది కదా ప్రభుత్వం, దానికి ఎందుకు ఓటేయరు? అంటే నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి. నేను ఇంతకుముందు శివం రోడ్లో ఉండే 6 సంవత్సరాలు, అప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నేను ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఓటేస్తున్నా. సెంట్రల్ ఎవరు వచ్చారు? మోడీ. అంటే ఆయన కూడా బాగానే చేస్తున్నాడు కదా, పబ్లిక్కి బాగానే చేస్తున్నాడు. ఎక్కడ రిమార్క్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఏమన్నా కంప్లైంట్లు ఇస్తారు కదా ఎమ్మెల్యేలకు, ఎంపీలకి ఇచ్చినప్పుడు దాన్ని బాగా ఏమంటారు ఎక్స్ప్లెయిన్, ఇది చేయండి అది చేయండి, పరిపాలన నాకైతే నచ్చింది.